ఒక 50 సంవత్సరాలు కూడా అనుకోవచ్చు. అప్పటి నుండి అధికారికంగా ప్రభుత్వానికి చెందిన ఒక బృందం అనేది ఈ ప్రాంతానికి ఎప్పుడు రాలేదు. ఇది చాలా దట్టమైన అడవి ప్రాంతం. నక్సలైట్లు మరియు మావోయిస్టులు వారు డెన్ ఏర్పాటు చేసుకున్న ప్రాంతం. ఇక్కడ కేవలం మా గ్రే హౌండ్స్కి చెందిన దళాలు ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ పైన వచ్చి కోమింగ్ చేసి వెళ్ళిపోయేది. ఎవరు కూడా ధైర్యం కూడా చేసేవాళ్ళు కాదు. అటువంటిది ఈరోజు నేను డీజీపీగా నా మొత్తం అధికారులతో ములుగు జిల్లా ఎస్పీ, కలెక్టర్, డిఎఫ్ఓ అందరం కూడా ఇక్కడ ఒక బృందంగా విచ్చేసి ఒక సిగ్నల్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రశాంతత వచ్చేసింది ఈ ప్రాంతంలో. గత 2 సంవత్సరాలుగా జరిగిన ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆపరేషన్ కగార్ కానివ్వండి, తెలంగాణ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు మరి కేంద్ర ప్రభుత్వం ఉమ్మడిగా కలిసి చేసిన ఆపరేషన్స్ వల్ల మావోయిస్ట్ చెందిన నాయకత్వం, వారి దళ సభ్యులు అందరు కూడా దాదాపుగా సరెండర్ అయిపోయారు, లేకపోతే ఎన్కౌంటర్లో చనిపోయారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఆయుధాలతో సహా ఇతర సామాగ్రితో సహా సరెండర్ అయిపోయి ఇప్పుడు మేము రీహాబిటేషన్ మరియు సరెండర్ పాలసీని చాలా జాగ్రత్తగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా దీని తర్వాత వెళ్ళి సరెండర్ అయిన మావోయిస్టులతో సమావేశం ఏర్పాటు చేసుకొని వారికి ఇంకేమేమి అవసరం, జనవరి యూనివర్సిటీ కలవడానికి ఇంకా ప్రభుత్వం ఏమేమి చేయాలి, వారికి ఉపాధికి సంబంధించిన సమస్యలు, మరి జీవనాధారం కోసం ఏమేమి చేస్తున్నారు అనేది కనుక్కోవడం, వారితో రోజువారీగా టచ్లో ఉండి ఎస్ఐబి ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, వారు ఏ విధంగా మళ్ళీ పునరావాసం అనేది కల్పించాలని ఆ చర్య తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు ఇంత దూరం దట్టమైన అడవిలో ఈ ప్రాంతంలో రోడ్డు వేయడం, గత 6 నెలల నుండి కష్టపడి ఇక్కడ సిఆర్పిఎఫ్, మళ్ళీ లోకల్ పోలీసు, ఆర్ఎండ్బి, మరి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు అందరు కూడా చాలా కష్టమైన పనిని వాళ్ళు టేకప్ చేశారు. ఇక్కడ మట్టి రోడ్ ఇప్పుడు వేశారు. వచ్చే రోజుల్లో దీన్ని బీటీ రోడ్గా మారుస్తారు. ప్లస్ ఇక్కడ ఉన్న సరౌండింగ్ ఏరియాస్ని కూడా కనెక్ట్ చేయడానికి ప్రణాళిక సిద్ధమైంది. దాని తర్వాత తదుపరి చర్యల్లో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేపట్టాలి, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు జీవన ఉపాధి కోసం ఏమేమి, వారి మంత్లీ ఏదైతే నెలకు వచ్చే ఆమ్దాని ఏదైతే ఉందో అది ఏ విధంగా పెంచాలి అనేది ఆ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి 2 ప్రభుత్వాల ద్వారా. అయితే వచ్చే రోజుల్లో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ డిఫారెస్టేషన్ జరగకుండా రిజర్వ్ ఫారెస్ట్ కనుక ఏ విధంగా చేపట్టాలనేది, టూరిజం, ఇవన్నీ కూడా దానిపైన విశ్లేషణ అనేది జరుగుతుందని తెలియజేస్తున్నాను. సార్, జెండా ఎగరేసినందుకు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ బీజేపీ? అంటే ఈ ప్రాంతంలో వచ్చి అందరితో సహా అందరం కలిసి ఇక్కడ జెండా ఎగరేసి మన నేషనల్ యాంథమ్ పాడడం అనేది చాలా గౌరవంగా ఫీల్ అవుతుంది. అంటే ఇది ఒక సంకేతం అన్నమాట. వచ్చే మంచి రోజులు బాగుంటాయని తెలియజేయడానికి